తమ సమస్యలను జాతీయ స్థాయికి తీసుకెళ్లేలా పసుపు ఎర్రజొన్న చెరకు రైతులు నిజామాబాద్ ఎంపీ స్థానానికి పోటీ చేస్తుండటంతో అభ్యర్థుల సంఖ్య భారీగా పెరిగింది. రైతులే 190 మంది నామినేషన్లు దాఖలు చేయడంతో పోటీ చేస్తున్న వారి సంఖ్య 245కు చేరింది. ఎక్కువ మంది అభ్యర్థులు ఉంటే ఈవీఎంలతో ఎన్నికలు నిర్వహించడం కష్టమని ఎన్నికల అధికారులు అంటున్నారు. 90 మందికి పైగా బరిలో ఉంటే బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు జరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. నిజామాబాద్ లోక్సభ ఎన్నిక ఆసక్తి రేపుతోంది. భారీగా నామినేషన్లు దాఖలైన నేపథ్యంలో పోలింగ్పై అందరి దృష్టి నెలకొంది. చివరి రోజు కావడంతో ఈ రోజు భారీ సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయి. ప్రభుత్వం పసుపు బోర్డు ఏర్పాటు, ఎర్రజొన్నలకు మద్దతు ధర కల్పించకపోవడంతో ప్రభుత్వానికి నిరసనగా రైతులు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. రైతులే 190 మంది నామినేషన్లు వేశారు. తమ డిమాండ్లను జాతీయ స్థాయికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే నామినేషన్లు వేశామని రైతులు చెబుతున్నారు. రాష్ట్ర నాయకులు తమ సమస్య పట్ల నిర్లక్ష్యం వహించారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇవాళ 5 రోజులు 6 రోజుల నుంచి ఊర్ల పొంటి తిరుక్కుంటా రైతులు ఎయ్యకుండ్రి, ఇది ఎలక్షన్ ఆగిపోతుంది, మీకేం కావాలా, నేను ఎర్రజొన్నలకు ప్రకటన ఎత్తా, ఎప్పుడు ఎత్తావమ్మా, సగం జొన్నలు రైతులు మాకు దిక్కులేక అమ్మేకున్నాము, ఇక సగం రైతుల దగ్గర ఇట్లా కొనుగోలు చేస్తావు, ఈ మాట కరెక్ట్ కాదు, నువ్వు సరి అయిన నిర్ణయం తీసుకోలేదు, అప్పుడు సుఖ పసుపుకు మద్దతు ధర ఎత్తా అని చెప్పినావు, 5 ఏళ్ళు ఉన్నావు, కేంద్రం పోయినన్నావు, కేంద్రంకి ఏ రైతులను తోలకపోయినావు, ఏ మండలికి వెళ్ళి రైతులను తోలకపోయినావు, కేంద్రం కొరకు కేంద్రం దాటికి, అది కరెక్ట్ అయిన నిర్ణయం కాదు. ఇవాళ నామినేషన్లు పడుతున్నాయి, రైతులు యాదకత్తున్నారు. 20 రోజులు నెల రోజులు వంటా వార్పు చేసినాం, రోడ్ల మీద వన్నాం, అప్పుడేమో కేసులు చేసి కిల్లల దొరకొడతారు. ఇవాళ నామినేషన్లు పడంగానే ఇవాళ మా రైతుల దగ్గరకు వస్తారు, రైతుల యాదికి రాలేదు. ఇవాళ చెరుకు రైతులము, మరి ఎర్రజొన్న రైతులము, పసుపు రైతులము మూకుమ్మడిగా ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యబద్ధంగా మేము ఈ రోజు జరగబోయే లోక్సభ ఎన్నికలకు మా వంతు నిరసనగా మేము మా నిరసన తెలియజేసి మేము మద్దతు ధరలు సాధించుకోవడానికి ఇవాళ రైతులను రోడ్డెక్కడం జరిగింది. రైతు పెట్టిన ఖర్చు లోపల 50% అడిషనల్ గా ప్రస్తుత మార్కెట్ ధరలను, లేబర్ ఛార్జీని దృష్టిలో పెట్టుకుని అది ఇచ్చినట్టయితే వ్యవసాయం లాభాలకు వస్తుంది, రైతు సంతోషంగా ఉంటాడని స్వామినాథన్ కమిటీ నివేదిక ఇచ్చింది. ఆ నివేదికను తూచా తప్పకుండా అమలు చేయాలని మేము రైతుల పక్షాన డిమాండ్ చేస్తున్నాం. ఈ లోక్సభ ఎన్నికల్లో పోలింగ్ కోసం ఈవీఎంలను వినియోగించనున్నారు. ఒక్కో బ్యాలెట్ యూనిట్లో 14 మంది అభ్యర్థుల వరకు అవకాశముంటుంది. 2 కంపెనీలకు చెందిన ఈవీఎంలను ఈ ఎన్నికల్లో ఉపయోగిస్తున్నారు. ఈసీఐఎల్కు చెందిన ఒక్కో ఈవీఎంలో గరిష్టంగా 6 బ్యాలెట్ యూనిట్లు, బెల్ కంపెనీ ఈవీఎంలలో 24 బ్యాలెట్ యూనిట్లు వినియోగించవచ్చు. ఈసీఐఎల్ యంత్రాల్లో అత్యధికంగా 96 మంది అభ్యర్థుల వరకు పోలింగ్ సాధ్యమవుతుంది. ఎక్కువ మొత్తంలో ఈవీఎం యూనిట్ల సర్దుబాటు ఏ మేరకు సాధ్యమన్నది అధికారులకు ప్రశ్నార్థకంగా మారింది. ఒక్కో పోలింగ్ స్టేషన్కు 1 బ్యాలెట్ యూనిట్ అదనంగా ఇచ్చేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. అభ్యర్థుల సంఖ్య భారీగా ఉంటే ఒక్కో పోలింగ్ స్టేషన్కు ఎక్కువ బ్యాలెట్ యూనిట్లను వినియోగించాల్సి ఉంటుంది. యంత్రాల లభ్యత, పోలింగ్ స్టేషన్లలో ఏర్పాట్లు తదితర అంశాలు ఈ వ్యవహారంలో కీలకం కానున్నాయి. ఉపసంహరణల అనంతరం అభ్యర్థుల తుది సంఖ్య ఖరారయ్యాక ఈ విషయమై అధికారులు దృష్టి సారించనున్నారు. అభ్యర్థుల సంఖ్య ఎక్కువగా ఉంటే అధిక సంఖ్యలో ఈవీఎం యంత్రాలను ఉపయోగించడం కంటే బ్యాలెట్ ద్వారా ఎన్నికలు జరపడం మేలని అధికారులు భావిస్తున్నారు. బ్యాలెట్ పోరు తప్పకపోతే ఓట్ల లెక్కింపునకు చాలా సమయం పట్టనుంది. మరోవైపు ఖమ్మం సుబాబుల్ రైతులు తమ నామినేషన్ల నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నారు. తమ సమస్యలు పరిష్కరిస్తామని తెరాస నేతలు తుమ్మల, నామ నాగేశ్వరరావు హామీ ఇవ్వడంతో రైతులు నామినేషన్ నిర్ణయాన్ని విరమించారు.